పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. పవన్ కళ్యాణ్ సినిమా అనగానే అందరూ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తుంటారు, ఫ్యానిజంతో సంబంధం లేకుండా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లో ఉండే ఆరా అలాంటిది, ఆయన స్టైల్ అలాంటిది, మేనరిజం అలాంటిది. అన్న నడిచొస్తే చాలరా అంటారు ఫ్యాన్స్. అలాగే మిగతా హీరో ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద చూడడానికి ఇష్టపడతారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్టైల్ అలా ఉంటుంది కాబట్టి. హ్యాండ్స్ అలా మూవ్ చేసే విధానము, మాట్లాడే విధానము, ఆ హెయిర్ స్టైలు, ఆ లుక్స్ అవి చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతారు మిగతా హీరో ఫ్యాన్స్ కూడా. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ, ఇది దసరా సందర్భంగా రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 2వ తారీఖు దసరా అయితే, ముందుగానే వారం రోజుల ముందే మనకి దసరా తీసుకొస్తున్నారు మరి ఈసారి. సెప్టెంబర్ 25వ తారీఖు వరల్డ్ వైడ్ ఓజీ మూవీ, దే కాల్ హిమ్ ఓజీ, అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అని ఈ సినిమాకు పేరు అనమాట, ఓజీ. సో మరి ఓజీ సెప్టెంబర్ 25వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాకి అయితే పిచ్చ హైప్ ఉంది. మరి హైప్ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఒకరు ఇంకెవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వల్ల, అంటే పవన్ కళ్యాణ్ ఈ క్యారెక్టర్ చేయడం వల్ల హైప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపించనున్నారు. గతంలో చేశారు, బాలు మూవీలో చేశారు, అలాగే పంజాబ్ మూవీలో చేశారు. అంటే పూర్తిగా కనిపించలేదు, అంటే పూర్తిగా ఫుల్ పెడ్జ్గా చూపించలేదు డైరెక్టర్, అంత పవర్ఫుల్గా చూపించలేదని అందరూ అన్నారు. కానీ ఈ సినిమాలో మాత్రం డైరెక్టరు పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఓజీ సినిమాకి సంబంధించి సుజిత్ గతంలో సాహో తీశారు ప్రభాస్ తోటి, అంతకుముందు కూడా రన్ రాజా రన్ తీశారు, పెద్ద హిట్లు కొట్టాడు. మరి ఈ సినిమా ఎలా తీయబోతున్నాడని అయితే అందరూ చాలా ఆతృతగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసలే పవన్ కళ్యాణ్ ఫ్యాను సుజిత్, చిన్నప్పటి నుంచి ఆ కర్చీఫ్లు కట్టుకుంటాడు. జానీ మూవీ నుంచి కూడా కర్చీఫ్లు కట్టుకున్నానని చెప్పాడు. అలాగే బాలు, జానీ అని వైట్ కర్చీఫ్ మీద రెడ్ కలర్లో మిషన్ల కుట్టు మిషన్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా కుట్టిపించుకొని కట్టుకున్నవా, అంత ఫ్యాన్ నేను. ఇప్పుడు ఓచి కూడా అదే ట్రెండ్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నామని మళ్ళీ వైట్ కర్చీఫ్లు తెచ్చి వాటి మీద రెడ్ థ్రెడ్ తోటి ఓజీ అని రాయించి మళ్ళీ అదే ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే తమన్ దుమ్ము రేపుతున్నాడని చెప్పుకోవచ్చు. ఫైర్ స్టామ్ సాంగ్ అయితే ఎక్కడ చూసినా అదే పాట, ఫైర్ స్టామ్. అందరూ రింగ్ టోన్స్ కూడా అదే పాట పెట్టుకున్నారు. అంటే ఆ రేంజ్లో ఉంది. ఇక ప్రొడ్యూసర్ గురించి చెప్పనక్కర్లేదు. ఇక డివివి దానయ్య గతంలో పెద్ద సినిమాలు తీశాడు, RRR తీశాడు, ఇక ఎన్నో సినిమాలు. ఇక RRR గురించి చెప్తే వరల్డ్ వైడ్ పేరు వచ్చింది కాబట్టి అందరికీ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి డివివి దానయ్య గురించి. ఇక ఈ సినిమాకి 250 కోట్ల బడ్జెట్ అయింది. ఇక శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ తోటి ఆ బడ్జెట్ అయితే రికవరీ అయింది. సినిమా హిట్ కావాలంటే దాదాపు ఒక 125 కోట్లకు పైగా షేర్ రావాలి. ఆల్రెడీ 130 కోట్లు 120 కోట్లకు పైగా డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్, ఈ రైట్స్ అన్ని కలిపి ఇక 250 కోట్ల బడ్జెట్ అయితే ప్రొడ్యూసర్కి అయితే రికవరీ అయింది. కానీ ఇప్పుడు అందరి ముందున్న టార్గెట్ కలెక్షన్లు ఎంత వసూలు చేస్తుంది అని. కలెక్షన్లు ఎంత వసూలు చేస్తే అంత డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ బయటపడతారు. కానీ ఊపు మాత్రం సినిమాకి అలాగనే ఉంది. ప్రీమియర్ షోలకే టికెట్ 1000 రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 1000 రూపాయలు కన్ఫర్మ్ అయినట్టయితే తెలుస్తుంది ప్రీమియర్స్కి. సినిమాకి సంబంధించి ఇక ప్రీమియర్స్ అంటే మనకు తెలిసి 25వ తారీఖు సినిమా ఉందంటే 24వ తారీఖే సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ అయితే వేస్తారు రాత్రిపూట. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ చూసుకుంటే హీరోయిన్ వచ్చేసి ప్రియాంక మోహన్, అలాగే ఇక ముఖ్య పాత్రలో విలన్ పాత్రలో అయితే ఇమ్రాన్ హష్మి, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి గురించి మనకందరికీ తెలిసిందే. బాలీవుడ్లో చాలా పేరు పొందాడు. అన్ని సినిమాలు అంటే ఇమ్రాన్ హష్మి సినిమాల్లో పాటలన్నీ బాగుంటాయి. ఆ విధంగా అక్కడ హిట్ అయిన సినిమాలు, ఆ పాటల వల్ల మనకి ఇక్కడ బాగా తెలిసాడు ఇమ్రాన్ హష్మి. ఇమ్రాన్ హష్మి పాటలు అంటే జలక్ దిక్కు లాజా పాట, కహో అట్లా ఇది కహో నా కహో అనే పాటల వల్ల చాలా పాటలు హిట్ అయినాయి ఇమ్రాన్ హష్మి. ఒకటా రెండా? ఇప్పుడు చాలా మంది ఒక 5 years 7 years బ్యాక్ జనరేషన్ అడిగితే పాటలు హిందీ సినిమాలో ఏ హీరో పాటలు బాగుంటాయి అంటే ఇమ్రాన్ హష్మి పాటలే బాగుంటాయి అని చెప్తారు. యాక్టింగ్ కూడా అట్లనే చేస్తాడు. మరి ఈసారి విలన్గా చేస్తున్నాడు. ఆ డ్రెస్ స్టైల్ చూస్తే మాత్రం సూపర్గా ఉంది. అంటే గతంలో ఇమ్రాన్ హష్మి కూడా గ్యాంగ్స్టర్ పాత్రలు చేశాడు బాలీవుడ్లో. అందుకే చూస్తే పాతకాలం నాటి గ్యాంగ్స్టర్స్ ఎలా ఉంటారు, ఆ కార్లు ఎలా ఉంటాయి, ఆ డ్రెస్సింగ్ స్టైల్, బెల్ బాటమ్ ప్యాంటు, టక్కు,
షర్ట్ స్టైలు ఇవన్నీ స్పెక్స్ పెట్టుకొని లాంగ్ హెయిర్ అంటే సిల్కీ హెయిర్ ఇవి లుక్కి పర్ఫెక్ట్గా ఇమ్రాన్ హష్మి మ్యాచ్ అవుతాడు, పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా సూపర్గా సెట్ అవుతారని పెట్టుకున్నారు. ఇక మిగతా పాత్రలో అర్జున్ దాస్ ఉన్నారు, శ్రియారెడ్డి ఉన్నారు, ఇక చాలా మంది ఈ సినిమాలో ఉన్నారు. కొన్ని సర్ప్రైజ్ ప్యాకేజ్లు కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. సినిమాకి సంబంధించి యూనిట్ మరి ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అందరైతే ఎదురు చూస్తున్నారు. పాటలు రిలీజ్ అయినట్టయితే పెద్ద హిట్ అవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ విధంగా ఇస్తాడు, తమన్ డ్రమ్ములు పగలగొట్టేస్తాడని అయితే అందరికి తెలుసు. మరి ఓజీ పవన్ కళ్యాణ్ మరి అలా ఒక గ్యాంగ్స్టర్ గా నడిచొస్తుంటే ఆ కత్తి పట్టుకొని, ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఆ కత్తి బాగా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పట్టుకునే స్టైల్, ఆ కత్తి అందరూ ఎలా తిప్పుతాడు ఏంటి అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఫస్ట్ చాలా మంది ఫ్యాన్స్ అయింది ఆయన స్టైలు, ఈ కరాటే ఫైట్లు ఇవన్నీ ఎలా తిప్పుతాడు, కత్తి ఎలా తిప్పుతాడు, స్టిక్ ఎలా తిప్పుతాడు, ఆ ఫైట్స్ కరాటే ఫైట్స్ ఎలా కంపోజ్ చేస్తాడు. కొన్ని సినిమాలో కంపోజ్ కూడా చేశాడు. డాడీ మూవీకి, చిరంజీవికి డాడీ మూవీలో ఒక ఫైట్ కూడా కంపోజ్ చేశాడు. గతంలో కూడా ఆయన సినిమాలకు ఆయనే కంపోజ్ చేసుకున్నాడు. ఏది మన జానీ మూవీకి ఫైట్స్ మొత్తం పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా ప్రజెంట్ చేస్తాడు ఈ ఓజీ సినిమాలో, ఈ ఓజీ రూపంలో సుజిత్ అని అందరైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమాకి అయితే పిచ్చ హైప్ ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ డేనే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అయితే అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తమిళనాడు కూడా చాలా మంది ఈ సినిమాలో ఉన్నారు. వాళ్ళ కోసం అక్కడ తమిళ వాళ్ళు చూస్తారు. అటు బాలీవుడ్ మంచి నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా చేస్తున్నాడు కాబట్టి బాలీవుడ్ వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంది. ఇక సినిమాకు హిట్ టాక్ వస్తే అన్ని లాంగ్వేజ్ లో దుమ్ము దులుపుతుంది అని అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ మా పూరా లోకల్ ఛానల్ తరఫున మేము కూడా ఓజీ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్పేస్తున్నాము. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపి 500 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలని అయితే మా పూరా లోకల్ ఛానల్ తరఫున అయితే మేమైతే కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.